నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న కారణంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన బిఎన్ఎస్ ప్రసాద్ని యాజమాన్యం డిస్మిస్ చేయడానికి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చిన్న తప్పుకు పెద్ద శిక్ష విధించడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ప్రసాద్ మేనేజర్గా పనిచేసే సమయంలో ఖాతాదారుల సొమ్ము ₹1,10,00,000 మోసపూరితంగా విత్డ్రా చేయడం, ఇద్దరు ఖాతాదారులకు అధికంగా 46,000 చెల్లించారన్న కారణంతో 2012 మే 3న ఆయన డిస్మిస్ చేసింది. తన తప్పుకు మించి బ్యాంక్ యాజమాన్యం శిక్ష విధించిందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బాధితుడు హైకోర్టును ఆశ్రయిస్తే ఏకసభ్య ధర్మాసనం డివిజన్ బెంచ్ 2 ఆయనకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. వాటిని సవాల్ చేస్తూ సిండికేట్ బ్యాంక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ జస్టిస్ అభయ్ అశోకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహేష్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రసాద్కి విధించిన శిక్షను రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. అతను చేసిన తప్పు విధించిన శిక్షకు మధ్య పొంతం లేదని పేర్కొంది. తప్పు శిక్ష మధ్య సమతౌల్యం కొరవడినట్టు అభిప్రాయపడింది. బ్యాంక్ మేనేజర్ తప్పుకు అతని హోదాకి ఏడాది పాటు తగ్గించాలని ఆదేశించింది. సుదీర్ఘకాలం పాటు ఎలాంటి ఆరోపణ లేని వ్యక్తిని పదవి విరమణ సమయంలో డిస్మిస్ చేయడం హేతుబద్ధంగా లేదండి.